సరే, ఈ సమయంలో సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కీర్తిశేషులు మహాధర్యపూర్ణ టీచర్స్ భారత ట్రస్ట్ అధ్యక్షులు గౌరవనీయులు మేధర్ రాజన్న, మాజీ PIT రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మరియు మండల గౌరవనీయులు పిల్లల విద్యాధికారి, మండల అభివృద్ధి అధికారి గారికి మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి మరియు DCI డైరెక్టర్ భూమన గారికి మరియు PIT అధ్యక్షులు సెక్రటరీ గారికి, SC/ST అధ్యక్షుల గారికి, నా తోటి రేడియో ప్రధాన ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. విద్యార్థిని తల్లిదండ్రులకు, విద్యార్థులకు నా నమస్కారాలు, నా సీనియర్లకు నమస్కారం. ముఖ్యంగా ఈ ప్రోగ్రాము మరి పిల్లలను ఎంకరేజ్ చేసే విధంగా ఉన్నది కాబట్టి ఇది స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే పిల్లలకు చిన్న కాంటాక్ట్ ఇచ్చినా కానీ సముఖంగా ఇస్తే ఏమవుతుందంటే మరి మీ మిగతా పిల్లలు కూడా ఎంకరేజ్గా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ఇంకా అలాంటి కార్యక్రమాలు దాదాపు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన సమాజంలో చూస్తున్నాము, ఎంత ఆస్తులని కాదు, దానం చేయడం అది గొప్ప గుణం. మరి ఈ పేద విద్యార్థులు ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో అందరూ పేద విద్యార్థులు ఉంటారు. వాళ్ళకు దాతలు ముందుకొచ్చి ఈ విధంగా మనం ఏదో విధంగా వాళ్ళకు మనం ప్రైజ్ రూపంగా కానీ ఆర్థిక రూపంగా కానీ ఇస్తే వాళ్ళకు ఎంతో సంతోషంగా ఉంటుంది, వాళ్ళకు కూడా సువాడు ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయం. మరొకసారి రజన గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను మా పాఠశాల తరఫున. అయితే విద్యార్థులు మరి ఇటువంటి అవకాశాలు బాగా అందిపుచ్చుకొని ముందు జీవితంలో మరి చాలా ఉన్నత రంగంలో అభివృద్ధి చేయాలని ఆశిస్తూ దానికి తల్లిదండ్రులు కూడా మంచి సహకారం అందించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సభకి నమస్కారం తెలియజేస్తున్నాను. మాట్లాడవలసిందిగా వెంకటేశ్వర గారిని కోరుతున్నాను. విద్యార్థులందరినీ గ్రో చేసి ఒక ట్రస్ట్ ద్వారా విద్యార్థులందరికీ సాయం చేస్తున్న మన రాజేంద్ర సార్ గారు వారి భార్య పేరు మీద ఇస్తున్నందుకు చాలా వేదికలు అలంకరించిన రాజేంద్ర సార్ గారు, మన ఎంఈఓ గారు, ఎంపీడో మేడం గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, మాతోటి ఎంఎస్ గారు, తర్వాత వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. చిరంజీవి విద్యార్థులందరికీ ఆశీస్సులు. మంచి ఉద్దేశంతో మీకు ప్రోత్సహిస్తున్నారు, దాన్ని ఉపయోగించుకొని మంచి స్టేజ్గా ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ సార్. ఏర్పాటు చేసి మన సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు వారికి సహకారం అవసరంలో వారిని గుర్తించి వారికి ఒక మంచి సేవ చేయాలనేటువంటి తలంపు రావడం వారికి చాలా సంతోషకరమైన విషయం. ఇట్టి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీ లావణ్య మేడం గారు మాట్లాడాల్సిన కోరుతున్నాను. ప్రోత్సాహం అనేది ఇస్తేనే వాళ్ళు ముందుకు అడిగేయగలుగుతారు. అదేవిధంగా ఇన్ని రోజుల పడిన కష్టాన్ని కూడా మర్చిపోతారు. ఇది వాళ్ళకు ఒక చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాజన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. మరియు అదేవిధంగా విద్యార్థులు చాలా క్రమశిక్షణతో చదివి 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించారని, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న సమాజంలో మన తల్లిదండ్రులు చాలా కష్టాలు పడినా కూడా వేరే వర్గాలకు తక్కువ
పిల్లలు పెట్టుకొని వాళ్ళతో సమానంగా రిజర్వేషన్లను ఉపయోగించుకోకుండా ఓపెన్ కేటగిరీలో మన ర్యాంకులు సాధించాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా మనకు కూడా ఏం తక్కువ కాదనేది నిరూపించుకోవాలండి. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మన జీవితంలో చాలా వరకు కష్టాలు సుఖాలని అన్నీ వస్తుంటాయి. కష్టాలు వచ్చినాయని చెప్పేసి పిల్లల్ని వెంటనే వేయకుండా వాళ్ళకి అన్ని విధాలుగా ప్రోత్సాహం అందించి వాళ్ళ చదువుకి మీరు శ్రద్ధ వహించి వాళ్ళ జీవితంలో మంచిగా స్థిరపడేలా సహకరించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సమయంలో విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఎవరో ఒకరు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈ సభను ఉద్దేశించి ఎవరైనా విద్యార్థుల తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఎవరైనా కానీ ఈ యొక్క ప్రోగ్రాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అన్నపూర్ణ గారి యొక్క స్మారకార్థం ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ అధ్యక్షులు రాజేంద్ర గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి ఎంఈఓ గారికి అలాగే అగ్రికల్చర్ మేడం లవణి మేడం గారికి ఎంపీడీఓ మేడం గారికి వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి టీచర్లకు హెడ్ మాస్టర్లకు మరియు అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు నమస్కరిస్తూ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అనేక రోజుల నుంచి ఒక కార్యక్రమం చేయాలి, ఎస్సీ ఎస్టీ విద్యార్థులను ఎంకరేజ్ చేయాలి. ఈనాటి ఉన్న రోజుల్లో అనేక మార్గాలుగా విద్యార్థులు పెడదోవ పడుతున్న సందర్భాలు మనం అనేకంగా చూస్తున్నాం, పేపర్లో కూడా చూస్తున్నాం. చిన్నప్పటి నుంచే వారు అదుపు తప్పితే వాళ్ళు చెడిపోయింది కాక వాళ్ళ కుటుంబాలు కూడా తల్లిదండ్రుల కన్నా కళలను కూడా నాశనం అయ్యే పరిస్థితి ఈరోజు మనం అనేకంగా చూస్తున్నాం. 20 ఏళ్ళ విద్యార్థి కూడా దుర్వాసనలు బానిసై పెడదోవ పడుతున్నాడు. అయితే దీన్ని ఉద్దేశం పెట్టుకొని చదువుతున్నటువంటి విద్యార్థులకు 10th క్లాసును ఎందుకంటే 10th క్లాస్ అనేది ఒకటి మెట్టు. దీని నుంచి బయటపడితే విద్యార్థులు చాలా వరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్ఎస్సిలో ఉన్నతంగా చదివినటువంటి విద్యార్థులకు ప్రోత్సాహకరమైనటువంటి సందేశాన్ని అందిస్తే బాగుంటుందని చెప్పేసి పెద్దలు గౌరవనీయులు రాజన్న గారిని నేను అప్రోచ్ కావడం జరిగింది. దానికి అతను పెద్ద వస్తువును తమ్ముడు నేను దానికి ముందుంటాను, మన కార్యక్రమం దీన్ని ఇంకా మంచిగా చేస్తాం, మంచి కార్యక్రమాన్ని పెద్ద వస్తువుని ముందరికి రావడంతో నాకు చాలా ఆనందం అనిపించి తర్వాత ఎంఈఓ గారు సందర్శించడం జరిగింది. తను కూడా పెద్ద వస్తుతో ముందుకు వచ్చాడు. అలాగే వివిధ గ్రామాలున్న హెడ్ మాస్టర్ టీచర్లకు వాళ్ళకు కూడా సమాచారాన్ని అందించి ఈ కార్యక్రమానికి ముందుకు వెళ్ళడంలో భాగంగా ముందుకు వచ్చారు. వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే హెడ్ మాస్టర్ని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ మేడం గారు చెప్తారు, ఇంకా ఇన్ని సంవత్సరాలు మనం రిజర్వేషన్లో వెళ్ళి ఎందుకు ఆధారపడాలి, మనకెందుకు ఆ నాలెడ్జ్ అవకాశం రాదు, మనం ఎందుకు పోరాడదు, ఎందుకు సాధించారు. గొప్ప గొప్ప మేధావులు యొక్క ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారు ఇంకా ఎవరైనా మహారాజు ఇంకా ఎదిగినటువంటి ఉన్నతమైన శిఖరాలు సాధించిన వెనక వారి తల్లిలే ఉన్నారు. తండ్రి కంటే ముందు తల్లులే ఉన్నారు. తల్లే మొదలుగురు. అన్ని దానాల కంటే విద్యాదానం అనేది గొప్పదంటారు. ఆస్తిని దొంగిలిస్తారు, ఇంకేదైనా దొంగిలించబడుతుంది, విద్య దొంగిలించబడదు. తల్లులే మొదటి గురువు. ఎందుకంటే స్కూల్ లోపల చదువుకొని ఇంటికి వచ్చిన విద్యార్థి ఏ ప్రభావం పడకుండా చూసే భర్త తల్లివే. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్త వహించి పిల్లలకు అనేక విధాలుగా ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళి వారి అభివృద్ధిని కోరుకుంటారని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తుంది. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, సమావేశాన్ని ఉద్దేశించవలసిందిగా మోర్తల్ మండల విద్యాధికారి శ్రీ ఆంజనేయ సార్ గారికి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ మాదరి రాజన్న విశ్రాంత ఉపాధ్యాయులు PRT రాష్ట్ర మాజీ అసోసియేట్ అధ్యక్షుల గారికి
అదేవిధంగా నూతన మండల విద్యాధికారి శ్రీ ఆంధ్రయ్య సార్ గారికి, డిసిసి డైరెక్టర్ మోర్కు భూమన గారికి, అదేవిధంగా గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు రఘునందన్ సార్ గారికి, అదేవిధంగా వెంకటేష్ సార్ గారికి, మోహిని సార్ గారికి, ప్రభాకర్ సార్ గారికి, అదేవిధంగా నా తోటి ప్రధాన కార్యదర్శి ప్రగత్ కుమార్ గారికి, ఎస్సీ ఎస్టీ యూనియన్ అధ్యక్షుడు రాజేశ్వర సార్ గారికి, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది కార్యక్రమాన్ని ఇంత మంచిగా చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం మోర్కు భూమన గారు, అదేవిధంగా దానికి ముందుకొచ్చినటువంటి మా మాధవ్ రాజన్న గారు. ఎందుకంటే సార్ నాకు చాలా సన్నిహితం ఉంటుంది. అది కూడా సన్నిహితం టీఆర్డీ యూనియన్ పరంగానే. నేను ఈ స్థాయిలో ఉండడానికి కూడా ఒక రాజన్న సార్ గారి కారణం. ఈ యూనియన్ రావడానికి, నాకు మోటివేషన్ ఇవ్వడానికి కూడా రాజన్న సార్ గారి కారణం. కాబట్టి రాజన్న సార్ గారిని కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేదు. నాకు కూడా 2 నెలల క్రితం సార్ గారు ఫోన్ చేసి ఇట్లా మన మండలంలో ఉన్నటువంటి ఎస్సీ విద్యార్థులకు సన్మానం చేయాలని, ట్రస్ట్ ద్వారా సన్మానం చేయడానికి ఆలోచన కలిగి ఉన్నాను. అదేవిధంగా నేను విద్యాధికారి ఆంధ్రయ్య సార్ గారికి, డిసిసి డైరెక్టర్ మోర్కు భూమన గారికి కూడా నేను కన్సల్ట్ అయ్యాను. నేను కూడా చాలా సంతోషించాను. ఎందుకంటే కమ్యూనిటీ పరంగా ఒక విద్యార్థులను ఎంకరేజ్ చేయడం కూడా చాలా గొప్ప విషయం. అది ఎంతో మంది ధనవంతులు ఉన్నారు, కానీ ఎవరు కూడా సేవ చేసే తత్వం వాళ్ళు ఉండదు. కానీ సార్ గారు ఏ కార్యక్రమం రోటరీ క్లబ్ ద్వారా కావచ్చు, లయన్స్ క్లబ్ ద్వారా కావచ్చు, తన టీచర్లు ఉన్నప్పటికీ కూడా పాఠశాలలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు సార్ చేయడం జరిగింది. అదేవిధంగా వారి సతీమణి అకాల మరణం చెందడం జరిగింది. వారి యొక్క స్మారకార్థమే ఈ యొక్క ఎస్సీ విద్యార్థులను మోటివేషన్ చేయాలా. ఈ మోటివేషన్ ద్వారా మీరు కూడా ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉన్నత స్థానంలో ఉండాలని వారి యొక్క కోరిక. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా రిజర్వేషన్ మేడంగా చెప్పారు. ఎస్సీ ఉన్నదిగా రిజర్వేషన్ అనే కాకుండా ఓపెన్ తోటి మనం పోటీ పడి ఓపెన్గా పుట్టినట్లయితే జాబ్లు ఇంకా నెక్స్ట్ మనం వచ్చే తరానికి కూడా మనం ఆదర్శవంతంగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క సన్మానాన్ని మీరు పాజిటివ్గా తీసుకొని ఒక నూతన ఉత్తేజంతో మంచి చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ప్రతి ఒక్కరు కూడా మీ తల్లిదండ్రులు కావచ్చు, మీరు ఊరు కావచ్చు, మీ పాఠశాలకు మీ టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా మంచి పేరు తేవలసిందిగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలు కదా అని చెప్పేసి చదువులో వారిని మానిపించకుండా వారికి మీరు మోటివేషన్ చేస్తూ, ఇప్పుడు ఈ కారణం చూసినట్లయితే బాయ్స్ కన్నా లేడీసే ఎక్కువగా సమయాన్ని అటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఓన్లీ ఆడపిల్లలు ఇంటికి మాత్రం పరిమితం చేయకుండా వారికి మీరు ఇంత గ్రేడ్ సాధించారు కాబట్టి వారి తప్పకుండా మంచి నాలెడ్జ్ ఉన్నది. కాబట్టి మీరు తల్లిదండ్రులు మీరు వారికి ప్రోత్సాహాన్ని అందిస్తే వారు మంచి పొజిషన్లో వస్తారు. కాబట్టి ఎవరు కూడా వారిని మధ్యలో ఆఫ్ చేయకుండా మోటివేషన్ చేయవలసిందిగా కోరుతున్నాను. సరే, ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజన్న సారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎందుకంటే ఈనాటిలో వెనుకబడినటువంటి అట్టడు సమాజాన్ని వారిలో ఉన్నటువంటి మేధస్సును మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని సదుద్దేశంతో సంకల్పంతో ఈనాడు టీచర్లు మాదిరి అన్నపూర్ణ స్మారక ట్రస్ట్ అధ్యక్షులు. అన్నపూర్ణం అంటే కన్నా వదినం, మా వదినమ్మ భర్త అన్న మాధవ్ రాజన్న గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో సభాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి అన్న రాజన్న గారికి, వేదికైనటువంటి ఎంపీడీ మేడం గారికి, అదేవిధంగా అధికారి మేడం, నా యొక్క సహోదర డిస్ట్రిక్ట్ ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా పిఆర్టీయు నూతన మండల అధ్యక్షులు ప్రవీణ్, మరియు జనరల్ సెక్రటరీ ప్రగతి అండ్ ఎస్ఎస్టీ యూనియన్ అధ్యక్షులు రాజేష్ గౌడ్, కొనేటివ్
కార్యక్రమానికి వచ్చే ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ మానవ సార్ గారికి, అట్లాగే మండల విద్యాశాఖ మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ మేడం, అట్లాగే వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, నాతో పాటు వచ్చినటువంటి టీఆర్టీ సంఘం ప్రెసిడెంట్, అట్లాగే జనరల్ సెక్రటరీ, వివిధ పాఠశాల నుంచి వివిధ గ్రామాలు చూసినటువంటి పేరెంట్స్కి, విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా టీసీసీ ప్రైవేట్ గారికి సభాముఖంగా అందరికీ శుభాకాంక్షలు చేస్తాం. మా అందరు రాజేంద్ర సార్ గారికి గత నాకు 10 సంవత్సరాల నుంచి పరిచయం ఉంటుంది. ఎక్కడ సేవ అవసరం ఉండదు అక్కడ రాజేంద్ర సార్ ఉన్నారు. ఇందాక సార్ చెప్పినట్టు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు వినాలే సార్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. నేను గత 6 years నుంచి ధర్మవరంలో పనిచేస్తున్నాను సార్. ఐఎమ్ ప్రౌడ్ టు సే నేను కూడా ధర్మవరం గర్వంగా ఫీల్ అవుతాను సార్. మీలాంటి వాళ్ళు సమాజంలో ఈ రోజు అందరూ స్వార్థం కోసం చూస్తున్నారు. అటువంటి సమయంలో కూడా సారు మనం ఎవరైతే క్యాస్ట్ పరంగా క్యాస్ట్ కాకుండా ఎవరైతే వెనుకబడినారో వాళ్ళకి ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఇటు కార్యక్రమాలు చేపట్టడం చాలా అభినందనీయం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇక్కడే కాకుండా మా పాఠశాల ఎవ్రీ ఇయర్ ఉమెన్స్ డే జరిగిన ఏదో మా విలేజ్ వచ్చినట్టే కంపల్సరీ పాఠశాలకు వస్తారు. పాఠశాలలో కంపల్సరీ ఏదో ప్రోగ్రామ్ పెడతారు. అక్కడ ఉన్నటువంటి మేడం కానీ ఆయమ్మతో అందరికీ హెడ్ మాస్టర్ నుంచి అక్కడ వర్క్ చేసే మిడ్డేస్ వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకు కూడా సార్ తోచినంత సహాయం చేసి చాలా ఎంకరేజ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సందర్భంగా పిల్లలు కోరుకున్నది ఏంటంటే సార్ మీకు ఇంత సన్మానం చేసి ఇక్కడ పంపిస్తున్నారు. సో మీరు దీన్ని స్పిరిట్గా తీసుకోవాలి. మీరు ఇక్కడ ఉన్నారంటే చాలా గ్రేట్. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు సభాముఖులు అందరూ కూడా గొప్పవాళ్ళు. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా మంచి స్థానంలో నన్ను కూర్చున్నారు. సార్ చెప్పినట్టు మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఈ కథ తీసుకొచ్చారు. మొన్న అంటే మీరు అందరు సార్ చెప్పినట్టు మీరు ఇప్పుడే బయటకు వస్తే పిల్లలు. సో మీరే శ్వాస తీసుకుని అన్నీ మీరే చేయాలి. సో మీరు కాలేజీనే కాకుండా మీపై చాలా పెద్ద బాధ్యత ఉంది. మీరు బాగుపడాలంటే ఇంప్లిమెంట్ అనేది చాలా కీలకమైన దశ. సో ఈ సభాముఖంగా చెప్పేది అంటే మీరు మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకు అట్లాగే మీ గ్రామానికి మండలానికి అందరికీ మంచి పేరు తీసుకొని కోరుతూ నాకు ఎవరికి పెద్దలని ధన్యవాదాలు చెప్తూ ఈనాడు 10వ తరగతి విద్యార్థులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ మాధవి అన్నపూర్ణ ట్రస్ట్ చైర్మన్ అన్న రాజన గారికి, వేదిక పెద్దలందరికీ మరొకసారి నాకు నమస్కారము. వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా, ఎస్పెషల్ ఐ థ్యాంక్ఫుల్ టు దెమ్. డియర్ స్టూడెంట్స్, ఇంతకు చెప్పేటు రెండే మన జీవితం లోపల మన స్థిరపరిచేది. ఒకటి క్రమశిక్షణ అండ్ రెండవది హార్డ్ వర్క్. క్రమశిక్షణ, హార్డ్ వర్క్, ఇవి రెండు ఉంటే తప్పకుండా మనము మన జీవితం లోపల స్థిరపడతామని చెప్పి సిద్ధంగా చెప్పడం జరిగింది. సో దట్ అదేవిధంగా ఈనాడు ఈ యొక్క 10వ తరగతిలో మండల స్థాయిలో, మోస్తరు మండల స్థాయిలో వివిధ పాఠశాల నుండి ఉత్తీర్ణత పొంది ఎస్సీ విద్యార్థులకు ఇటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు దాన్ని వినియోగించుకొని ఇటువంటి ప్రోత్సాహాన్ని మీ జీవితంలో కూడా వినియోగించుకొని స్థిరపడాలని చెప్పేసి ఆశిస్తూ, ఈ విధంగా ఎవరైతే ప్రోత్సాహం ఇస్తున్నారో మనం కూడా మన జీవితంలో కూడా అక్కడ స్థాయిలో లేకపోతే ఎవరైతే ఇబ్బందులు ఉంటారో, ఎవరైతే కష్టాలు ఉంటారో అటువంటి వారికి మనం కూడా చేయించే వారిగా ఎదగాలని చెప్పేసి ఇటువంటి విద్యార్థుల ఇది మనము ఇంతకుముందు మాట్లాడినాం. ఇది ప్రార్థించే పిల్లలకైనా సహాయం చేసేటటువంటి చేతులు నిందన్నా మనం కూడా ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండాలి. అంటే ఇప్పుడు ఏదైతే శ్రీ రాజన్న గారు మీలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి కోసము ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంటే ఇలా యువర్ గ్రేట్ వై బికాస్
today you are felicitating by the some of the officials. మీరు వల్ల సన్మానం పొందుతున్నారు, పెద్దల ద్వారా సన్మానం పొందుతుంటే ఆశీర్వాదం పొందినట్టు. ఆశీర్వాదం పొందడం అనేది మనం మంచి జీవితంలో వర్ధిల్లాలి, బాగా కావాలి. కాబట్టి అన్నగారు చెప్పిన ఈ సన్మాన కార్యక్రమాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకొని అన్నం కోసం అన్నా కూడా బాగా చదివి మీ తల్లిదండ్రుల పేరు అని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే చెప్పాలి, కేఐటికి నేను అసోసియేట్ ప్రెసిడెంట్, లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్, ఆర్మర్ ఆఫీసర్ క్లబ్కు నేనే. ఆర్మర్ ఆఫీసర్ క్లబ్ అంటే ఉన్నంత పదవులు భూపతి రెడ్డి అసలు కూడా నాకు మెంబరే, నేను ఈయనే ఒప్పుకుంటాను. ఒప్పుకోండి అంటే ఎదుగుతూ ఎవరైనా ముందడు కాదు, ఎదగకపోతే అన్నాడు. ఇది కాన్సెప్ట్ అంతా. ఇప్పుడు మీరు పొలిటికల్ తీసుకున్నా సరే వాడికి రావాలా, ఆ కుర్చీలో మనం కూర్చుండాలనుకుంటుంటే కూర్చుంటాం. ఎదుగుల మీద విమర్శలు తోటి విద్యార్థుల మీద అనడం కాదు, ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకు చేస్తే ముందుకెళ్తారు. దాంతో మనకు లాభం, మన సమాజానికి లాభం. ఎప్పుడు కానీ రిజర్వేషన్స్ అంటే నేను దానికి టోటల్ ఏకీభవించే ఎప్పుడు మీరు గమనించండి. ఉద్యోగాలు పడగానే ఇలా రేపు డిఎస్సి పడుతుంది, లిస్ట్ వస్తుంది, 1000 ఉద్యోగాలు ఉంటుంది. 1000 ఉద్యోగాలు ఎస్సీకి 25 అని 250 రిజర్వేషన్. వీళ్ళు ఎంత 1000 మంది చిల్లర రాయడానికి, వీళ్ళు ఇంటర్నల్ అవ్వాల్సి 1000 మనము 250 అంటే 1:4. నేను అలా రాను అంటే డౌన్ ఫాల్ అవుతాను. ఈ మధ్యన జరిగిన ఒక టెస్ట్ చెప్తా, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు విజయవాడ. అందరూ అంటున్నారు రాదు, వర్ష ఫుల్ పడుతున్నారు. ఒకే అమ్మాయి అటెండ్ అయ్యింది ఎగ్జామ్. ఆమెకు ఒక అటెండర్, ఒక ఎగ్జామినర్, ఒక డిఓ, ఒక సిఎస్, 6 ఆమె చుట్టూ ఆమె కాలు మీద కాలేసుకు కూర్చుంది. అంటే అర్థమండి, ఉద్యోగానికి ఎక్కడ వస్తుంది ఉన్నారా? ఉద్యోగానికి ఎక్కడ వస్తుంది? అమ్మ పేరు దొరిసే రాయుడు సెలక్షన్ ఉంది అంటే ఎవరు రాలేదు. వస్తే ఆమె మైనస్ అవుతుందనా ఫెయిల్ అవుతుంది. అంటే మనం వే ఆఫ్ లైఫ్లో ఖచ్చితంగా ఉండాలని నా ఉద్దేశం. పరీక్ష కూడా పార్టిసిపేట్ అవ్వడం మన బాధ్యత. కాల నిర్ణయం మనకి ఇస్తుందా ఇయ్యదా కాల నిర్ణయం. అందుకని ఏది జరిగిన అమ్మాయిలు అబ్బాయిలు 13 మంది కోసం మీ పేరెంట్స్ వచ్చారు, అందరు వచ్చారు. ఇంతమంది మీరు 2 గంటల దాకా మీతో భేటీ చేస్తున్నారు. ఇవాళ నేను చెప్పిన దాంట్లో ఒక్క ఇద్దరు వెళ్తే కూడా వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సహాయం కావాలని నేను సిద్ధంగా ఉంటాను అనుకుంటూ, అసలు ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి ఎడ్యుకేషన్ ఒక మా టీచర్ల గురించి ఒక చిన్న 2 మాటలు చెప్పేస్తా. చెప్పచ్చు తమ్మి? ఎందుకంటే నేను ఇదే కమ్యూనిటీ నుంచి వచ్చినోని, టీచర్ కమ్యూనిటీ నుంచి. మన ఫోన్ పోతే ఏ ఆఫీస్ కూడా ఏమి ఉండదు కదా. నేను ఒకేసారి మూడు పదవులు నిర్వహించిన. ఇంతకుముందు మా సోదరులతో చెప్పిన గంట అంటే కామన్ అనుకుంటున్నది, కానీ అది నిజం చేసింది. మీరు కలెక్టర్ని అడగండి, పీడీలను అడగండి, అసలు ఎంబీ అంటే నా దగ్గరికే రాదు. కూర్చొని మా దగ్గర డిఓనే రాకు. అర్థమైంది. అక్కడ ఇన్స్టిట్యూషన్ కల్చర్ నడుతుంది. మనమే ఉండాలని కాదు, ముఖ్యం ఇంపార్టెంట్. మనిషి ఉన్నా లేకున్నా నడవాలి, దాన్ని మనం సమకూర్చుకోవాలి. మనకు అప్పుడు ఊరు నుంచి సింపతి పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. మీరు చూడండి ఈ మధ్యన అంటే కొన్ని రెంట్లు ఉంటాయి. ఒక టీచర్ వెళ్ళిపోతున్న ఏడ్చుకోవాలనుకుంటున్నారు పిల్లలు, పేరెంట్స్ కూడా ఏడ్చుకుంటూ వచ్చేటోళ్ళున్నారు దగ్గరికి. అంటే అవి తీర్చిదిద్దే రోజులు అంటే ఇదే కమ్యూనిటీ, టీచర్ కమ్యూనిటీ. అందుకే అమ్మాయిలు మీరు మంచిగా చదివి మంచి భవిష్యత్తులో బాగుపడతారని ఆశిస్తూ నా ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఎస్సీ కమ్యూనిటీలో పెట్టడం, నా భార్య ట్రస్ట్తో పెట్టడం మొదటిది. కాబట్టి మీరందరూ వచ్చినందుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సన్మానం పొందిన వారు కూడా ఎక్కడికి వెళ్ళవద్దు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ అందరితో పాటు గ్రూప్ ఫోటో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా విద్యార్థులు ఇంటికి కానీ వాళ్ళ
గజ్జల తాడూరి తుమ్మల కౌశిక్ జెడ్పీఎస్ కొత్తపల్లి రాజు బక్కూరి అందరికి రావు కొంచెం దృష్టిలో పెట్టుకోండి. సార్ 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 రిటైల్ గుంట జెడ్పీఎస్ చాలా కోరుతున్నాం. పిఆర్టీయు మౌంటర్ మండల ప్రధాన కార్యదర్శి
Thank you, sir. బాయ్ సార్. First of all, good morning to all. I feel very proud for this. Thank you for this. నాకు సామాన్యంగా చిత్తూరు థ్యాంక్ యూ సార్.